అమ్మ కిచెన్కి స్వాగతం. పొట్లకాయ నువ్వుల పొడి కూర తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 పొట్లకాయలు, వీటిని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక పెద్ద గిన్నె తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి చేతితో బాగా స్మాష్ చేయాలి. చేయడం వల్ల నీరు కిందకు వచ్చి ముక్క మెత్తబడుతుంది, కూర త్వరగా అయిపోతుంది. కూరకు కావాల్సిన పోపు పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, పోపుకు సరిపడ నూనె, చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, నువ్వుల పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నువ్వుల పొడి తయారీ విధానం ఇదివరకు రెసిపీ చూసాం కదా, ఆ వీడియో లింక్ కింద ఇస్తాం. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. పెద్ద కడాయి పెట్టుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక పెద్ద స్పూన్ తీసుకుని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ఎండుమిర్చి, ఒక 5-6 ముక్కలు, కరివేపాకు రెబ్బలు ఒక 10 నుంచి 12 వేసుకోవాలి. పోపుని కలుపుకుంటూ ఉండాలి. మినపప్పు దోరగా వేగింది కదా, చూసారు కదా. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి. కూర కాసేపు హైలో పెట్టుకుని మొత్తం పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముందు కాస్త ఒక 5 to 7 మినిట్స్ హైలో పెట్టుకుని కలుపుకుంటూ తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మెత్తగా మగ్గిపోతుంది. దీనిలో ఆల్రెడీ ముందే ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసి పొట్లకాయని స్మాష్ చేసుకున్నాం. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇంకా చిటికెడు పసుపు, ఇలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పొట్లకాయ కూర కాస్త మగ్గింది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. మొదట్లో కాస్త హైలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు. కొద్దిగా మగ్గాక అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాం. ఈ కూర అవడానికి మినిమం 1/2 an hour to 45 minutes పడుతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. కూర అయిపోయినట్టు తెలియాలంటే కూర నుంచి ఆయిల్ విడిగా వచ్చేస్తుంది. అప్పుడు కూర అయిపోయినట్టు తెలుస్తుంది. మూత తీసి ఒకసారి చూసుకుందాం. పొట్లకాయ కూర మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయినట్టు తెలియాలంటే ఇలా ఆయిల్ అంతా వదిలేస్తుంది. లేదా ముక్కని ఇలా తీసుకుని ఇలా మధ్యలోకి ఇట్లా అంటే కూడా పీస్ అవుతుంది కదా, అప్పుడు కూర అయిపోయినట్టు. దీనిపైన నువ్వుల పొడి చల్లుకుందాం. చూసారు కదా, నువ్వుల పొడి మిశ్రమాన్ని దీనిపైన చల్లుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పొట్లకాయ నువ్వుల పిండి కూర రెడీ అయిపోయింది. పొట్లకాయ నువ్వుల పొడి కూర రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, పొట్లకాయ నువ్వుల పొడి కూర తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.